ఈరోజు మన టాపిక్ వచ్చేసి షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. టీఎస్‌పీఎస్సీ గాని, ఏపీపీఎస్సీ గాని మోస్ట్ రిపిటేటివ్‌గా ఈ షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడుగుతా ఉంటది. సో, ఈ టాపిక్ మనం ఈరోజు చూసేద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు దిస్ టాపిక్. సో, మనం దీన్ని ఒక చిన్న ట్రిక్‌తో గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటి అంటే టీఎస్ ఆఫ్ ఓల్డ్ పీఎం. టీఎస్ ఆఫ్ ఓల్డ్ పీఎం. సో, ఈ వర్డ్స్ చూసేద్దాం. టీ ఫర్ టెరిటరీ, E for emoluments, A for affirmation or oath, R for Rajya Sabha, S for scheduled areas and scheduled tribes, O for other scheduled areas and F for federal structure, which means the division of powers between the union and states, O for official languages, L for land reforms, D for defection, anti-defection law, P for panchayats and M for municipalities. Okay. Here వన్ మోర్ థింగ్ హియర్ మనకి నార్మల్‌గా ఇది అదర్ షెడ్యూల్ ఏరియాస్‌లో వచ్చే స్టేట్స్ ఏంటి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. దీన్ని మనం ఎలా అంటే ఏటీ ఎమ్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఏటీఎం. సో, ఏ ఫర్ అస్సాం, టీ ఫర్ త్రిపుర, ఎమ్ ఫర్ మేఘాలయ అండ్ అనదర్ ఎమ్ ఫర్ మిజోరాం. హియర్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ ఒరిజినల్లీ 14. బట్ కరెంట్‌లీ దే ఆర్ ద 22 ఆర్ రికగ్నైజ్డ్ యాస్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. ఇందులో మనకి ఫస్ట్ 14 ఉన్నాయి కదా! నెక్స్ట్ మనకి 21st అమెండ్మెంట్ మనకి సింధీ లాంగ్వేజ్ యాడ్ చేసింది. నెక్స్ట్ 21st అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1967. నెక్స్ట్ 71st అమెండ్మెంట్ యాడ్ చేసింది కొంకణి, మణిపురి అండ్ నేపాలి. ఇదొచ్చేసి ఇయర్ 1992. అండ్ నెక్స్ట్ 92nd అమెండెడ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2003. ఇది మనకి బోడో, డోంగ్రీ, మైథిలి అండ్ సంతాలి ఇది యాడ్ చేసింది. ఈ 4 లాంగ్వేజెస్ యాడ్ చేసింది. సో, మనకి ఒరిజినల్‌గా ఉన్న 14 అనేవి 22 లాంగ్వేజెస్‌కి వచ్చాయి. ఇందులో కూడా మనకు దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద official languages and classical languages. Official languages are recognized by the Constitution of India and the classical languages are given by the executive resolution of the government. మనకి ఇందులో కూడా ఒకసారి క్లాసికల్ లాంగ్వేజెస్ చూసేద్దాము. క్లాసికల్ లాంగ్వేజెస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా మనకి ఐడెంటిఫై చేసేస్తది. ఇప్పుడు మనకు ప్రెజెంట్ అయితే 11 ఉన్నాయి. సో, అవేంటి అంటే తమిళ్, సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, మలయాళం, నెక్స్ట్ వచ్చేసి ఒడియా, మరాఠీ, పాలి, ప్రాకృత్, అస్సాం అండ్ బెంగాలీ. ఇది ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఏంటి అంటే మనకు అప్పుడప్పుడు ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అలా కూడా అడగొచ్చు. సో, ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజెస్ తమిళ్. ఇది 2004లో రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్ వచ్చేసి సాంస్క్రిట్ ఇది 2005లో రికగ్నైజ్ చేయబడింది. ఇది ఏంటి అంటే నెక్స్ట్ మనకి ఇది మరాఠీ, పాలి, ప్రాకృత్, అస్సామీ, బెంగాల్ ఈ 5 లాంగ్వేజెస్ 2024లో యాడ్ చేయడం అయింది. సో, దీన్ని నార్మల్‌గా అయితే 6 ఉండే జస్ట్ 5 యాడ్ చేశారు. టోటల్ నౌ దే ఆర్ ద 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ది ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నైన్త్ షెడ్యూల్‌ని ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1951 ద్వారా యాడ్ చేయడం అయింది. సారీ మనకి నార్మల్‌గా అయితే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ఓన్లీ 395 ఆర్టికల్, 8 షెడ్యూల్స్ అండ్ 22 పార్ట్స్. మనకి మిగతాది ఏదైతే 9th, 10th, 11th అండ్ 12th ఇది ఆఫ్టర్ ద కాన్సిక్వెంట్ అమెండ్మెంట్స్ ద్వారా కాన్స్టిట్యూషన్‌కి యాడ్ చేయడం అయింది. ఇది 9th షెడ్యూల్ ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం అయింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1951. నెక్స్ట్ వచ్చేసి 10th వచ్చేసి 52nd అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1985లో యాడ్ చేయడం అయింది. అండ్ నెక్స్ట్ 11th షెడ్యూల్ వచ్చేసి 73rd అమెండ్మెంట్ 1993 ద్వారా యాడ్ చేయబడింది. నెక్స్ట్ 12th వచ్చేసి 74th అమెండ్మెంట్ 1993 ద్వారా యాడ్ చేయబడింది. సో, కన్సైజ్‌గా చెప్పాలి అంటే దే ఆర్
12 originally there are the 8 parts, 8 schedules of the Indian Constitution. In the further, the 4 more added to the Constitution. So now it become the 12 schedules of the Constitution. By the trick of TS of old PA, we can remember the schedules of Indian Constitution. These are the one of the important topic. ఇక్కడ మనకిక్కడ మనకు షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కవర్ చేసాము. అండ్ అలాగే క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియన్ కూడా కవర్ చేసాము. అలాగనే ఒక 4 అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్ కూడా మనకిక్కడ కవర్ అయిపోయింది ఈ టాపిక్‌లో. సో, మీరు 1 ఆర్ 2 టైమ్స్ చదివారంటే మీకు ఇది ట్రిక్ గుర్తుండిపోతే అలాగే కూడా టాపిక్ కూడా మీరు మెమరైజ్ చేసుకోగలుగుతారు. సో, ది దట్స్ ఆల్. మళ్ళీ మళ్ళీ మరొక ఇంపార్టెంట్ టాపిక్‌తో మళ్ళీ వద్దాం. అంటిల్ దెన్ బాయ్.